వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వక్ఫ్ బిల్. ఈ వక్ఫ్ బిల్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇది 2024 వక్ఫ్ అమెండ్మెంట్ రిలేటెడ్ దానిపైన ఇది వార్తల్లోకి వచ్చింది. ఈ వక్ఫ్ యాక్ట్ ఏ సంవత్సరం అంటే 1995. దాని స్థానంలో వక్ఫ్ సవరణ చట్టం 2024 వచ్చింది. ఇది ఏ పేరుతో వచ్చిందంటే ఉమీద్ అంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ అనే పేరుతో వార్తల్లోకి వచ్చింది. 2024 వక్ఫ్ అమెండ్మెంట్ రిలేటెడ్ టాపిక్ పైన అధ్యయనం చేయడానికి పార్లమెంట్ వేసిన జాయింట్ జేపీసీ కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారంటే జగదాంబికా పాల్. ఈ వక్ఫ్ అంటే ఏంటంటే డొనేటెడ్ ప్రాపర్టీ, అంటే ఇస్లాం మత సిద్ధాంతాల ఆధారంగా దానం చేసే ప్రాపర్టీని వక్ఫ్గా పిలుస్తారు. ఈ బిల్లును ఎవరు చట్టరూపంలో ఆమోదించారంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నెక్స్ట్ టాపిక్ మణిపూర్ శాంతి చర్చలు మరియు మైతై కూకీ వర్గాలతో కేంద్రం తొలి ప్రత్యక్ష సమావేశం. మణిపూర్లో ఆర్టికల్ 356 అమలులో ఉంది. ఎందుకంటే అక్కడ రెండు తెగల మధ్య ఘర్షణ కారణంగా ఆర్టికల్ 356 అమలులో ఉంది. అక్కడ ఉన్న రెండు తెగలు ఏవి అంటే మైతీ కోకి. హోమ్ మినిస్టర్గా ఎవరు బాధ్యతలను వహిస్తున్నారంటే అమిత్ షా. మణిపూర్లో మైతై కోకిజో తెగల మధ్య నెలకొన్న సామాజిక ఉద్రిక్తతలపై సామరస్యంగా పరిష్కారం కనుగొనడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఏప్రిల్ 5, 2025న న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇరు వర్గాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఎప్పుడు ప్రారంభమైందంటే 2023లో. నెక్స్ట్ టాపిక్ కోచ్ రాజ్బంక్షీ కమ్యూనిటీ. ఈ కోచ్ రాజ్బంక్షీ కమ్యూనిటీ వాళ్ళు ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే అక్కడ స్వదేశీ కోచ్ రాజ్బంక్షీ కమ్యూనిటీపై దాఖలైన ఫారినర్ ట్రిబ్యునల్ కేసులను అస్సాం ప్రభుత్వం ఉపసంహరించుకుంటుంది. ఈ కోచ్ రాజ్బంక్షీ కమ్యూనిటీ వారు ప్రధానంగా ఎక్కడ కనిపిస్తారంటే భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో, ముఖ్యంగా అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, మేఘాలయలోని కొన్ని ప్రాంతాలలో ఈ తెగ జనాభా వారు గణనీయంగా నివసిస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ ఆర్థిక వృద్ధిలో 2వ స్థానం ఆంధ్రప్రదేశ్. ఆర్థిక వృద్ధి అంటే జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్. భారతదేశంలో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన మొదటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు 9.69%. ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో 8.21%. అదేవిధంగా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన 7.96%, అస్సాం 7.94%, రాజస్థాన్ 7.6%, తెలంగాణను చూసుకుంటే 6.7%తో ఆర్థిక వృద్ధిలో నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర గ్రోత్ రేట్ నమోదు చేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ 2వ స్థానంలో ఉంది. ఈ నివేదికను ఎవరు విడుదల చేశారంటే కేంద్ర గణాంకాల మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ. తమిళనాడు 2024-25లో 9.69% వృద్ధి రేటుతో మొదటి స్థానంలో నిలిచింది. ఈ నివేదిక 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జిఎస్డిపి పర్సనల్ ఇన్కమ్ గణాంకాలను ఈ నివేదికలో పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర ఉత్పత్తి జిఎస్డిపి స్థిరంగా 2023-24లో 79,940 కోట్లు, వృద్ధి రేటు 6.19%. 2024-25లో జిఎస్డిపి 8,65,013 కోట్లు, వృద్ధి రేటు 8.21%. నెక్స్ట్ టాపిక్ తలసరి ఆదాయంలో పెరుగుదల, ద్రవ్యోల్బణం ఆధారంగా రాష్ట్రాల ర్యాంకులు. ప్రస్తుత ధరల ప్రాతిపాదికన గతేడాది కంటే రాష్ట్రాల ఆదాయ వృద్ధి గణాంకాలలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంతుందంటే 11.89%. దేశంలో తమిళనాడు 13.58% వృద్ధి రేటుతో మొదటి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో కర్ణాటక 12.09%తో కర్ణాటక నిలిచింది. తలసరి ఆదాయం అంటే ఒక వ్యక్తికి ఒక సంవత్సరానికి లభించే సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. రాష్ట్రాల తలసరి ఆదాయం వృద్ధి రేట్లు చూసుకుంటే మొదటి స్థానంలో తమిళనాడు 13.58%, 2వ స్థానంలో కర్ణాటక 12.09%, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 11.89%, అదేవిధంగా 11వ స్థానంలో తెలంగాణ 9.61%తో తలసరి ఆదాయ వృద్ధి రేటులో నిలిచింది. 2024-25లో
ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎంత అంటే 2,66,200 రూపాయలు. నెక్స్ట్ టాపిక్ పురుషులు మహిళల పని గంటల తేడా. పురుషులు మహిళల పని గంటల తేడాలో ఉత్తరప్రదేశ్లో మహిళలు పురుషుల కంటే 72% తక్కువ పని చేస్తున్నారు. బీహార్లో 71.6% తేడాతో పురుషుల కంటే మహిళలు తక్కువ పనిని చేస్తున్నారు. ఢిల్లీ మరియు కేరళలో చూసుకుంటే 22% మాత్రమే తేడా ఉంది. అదేవిధంగా గోవాలో 8% మాత్రమే వ్యత్యాసం ఉంది. వ్యత్యాసం అత్యల్పంగా ఉన్న ప్రాంతం ఏది అంటే గోవా. పురుషులకు సమానంగా మహిళలు దగ్గరలో ఉన్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 59 ఏళ్ల వారు ఉపాధి కోసం సగటున 424 నిమిషాలు రోజుకు పనిచేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 15 నుంచి 59 ఏళ్ల వారు ఉపాధి కోసం 494 నిమిషాలు రోజుకు పనిచేస్తున్నారు. ఢిల్లీలో సగటు పని గంటలు ఎంత అంటే 9.5 గంటలు రోజుకు. హర్యానాలో 8.2 గంటలు. అదేవిధంగా తమిళనాడు, ఒడిస్సా, బీహార్, మధ్యప్రదేశ్లో చూసుకుంటే 8 గంటలు. రాజస్థాన్లో 7 గంటలు. ఈ సర్వేని చేసిన వారు ఎవరు అంటే కేంద్ర గణాంక మరియు కార్యక్రమ అమలు శాఖ వారు. ఈ సర్వే పేరు ఏమిటంటే టైమ్ యూజ్ సర్వే 2025. భారతదేశ సగటు పని సమయం ఎంత అంటే 7.5 గంటలు అంటే 455 నిమిషాలు. అత్యధిక పని సమయం ఉన్న రాష్ట్రం ఏది అంటే ఢిల్లీ. అత్యల్ప లింగ తేడా ఉన్న రాష్ట్రం ఏది అంటే గోవా. నెక్స్ట్ టాపిక్ గుజరాత్కు చెందిన అమల్సద్ చిక్కుకు GI ట్యాగ్. చిక్కు అంటే ఇది సపోటా. ఈ GI ట్యాగ్ని ఎక్కడ గుర్తించారంటే గుజరాత్లో. GI ట్యాగ్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్. GI ట్యాగ్ యొక్క యాక్ట్ వచ్చేసి 1999. GI రిజిస్ట్రీ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ టాపిక్ నోలెన్ గురేర్ సందేశ్ మరియు బురాయిపూర్ జాములతో 7 అదనపు ఉత్పత్తుల GI ట్యాగ్. ఈ 7 అదనపు ఉత్పత్తుల GI ట్యాగ్ను ఏ రాష్ట్రం పొందిందంటే పశ్చిమ బెంగాల్. ప్రస్తుత నోలెన్ గురేర్ సందేశ్ మరియు బురాయిపూర్ జాములతో సహా 7 అదనపు ఉత్పత్తులకు GI ట్యాగ్లను సంపాదించడం ద్వారా వెస్ట్ బెంగాల్ ఇటీవల ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ముఖ్యమైన GI ట్యాగ్ బరైపూర్లో పొందినవి నోలెన్ గురేర్ సందేశ్, కమర్పూర్ యొక్క తెల్లటి బోండి, ముర్షిదాబాద్ యొక్క చానాబోరా, విష్ణుపూర్ యొక్క మోతీచూర్ లడ్డు, రాధుని పాగల్ అన్నం, మాల్టా యొక్క నిస్తారి సిల్క్ నూలు. నెక్స్ట్ టాపిక్ పోషణ్ పక్వాడా. ఈ పోషణ్ పక్వాడా యొక్క ఎడిషన్ వచ్చేసి 7th ఎడిషన్. దీనిని ఎప్పుడు ప్రారంభించనున్నారంటే ఏప్రిల్ 8 నుంచి 22 వరకు. పోషణ్ అభియాన్ సాంకేతికత మరియు సాంప్రదాయాల సమ్మేళనంతో పిల్లలు మరియు మహిళల్లో ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఆహారాన్ని ప్రోత్సహించడం ఈ పోషణ్ పక్వాడ్ లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ టాపిక్ మొదటి డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ 2024. దీనిని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే భారతదేశం. ప్రారంభించింది ఎవరు అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగానికి డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ 2024ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎవరు అంటే ఎస్ కృష్ణన్. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించిన డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ 2024 వాస్తవ ప్రపంచ సైబర్ సెక్యూరిటీ సంఘటనలు, అభివృద్ధి చెందుతున్న ప్రతికూల వ్యూహాలు మరియు అభివృద్ధి చెందుతున్న ముప్పు, తెలివితేటల ద్వారా రూపొందించబడిన జ్ఞానం యొక్క అతుకులు లేని మార్పిడికి ఇది ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ టాపిక్ హిందూ మహాసముద్ర నౌక సాగర్గా కార్పర్ నేవల్ బేస్లో ఫ్లాగ్ ఆఫ్. ఈ ఫ్లాగ్ ఆఫ్ చేసిన రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. ఏ తేదీన దీనిని ఫ్లాగ్ ఆఫ్ చేశారంటే ఏప్రిల్ 5, 2025న. ఫ్లాగ్ ఆఫ్ చేసిన వారు ఎవరు అంటే కేంద్ర రక్షణ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్. సాగర్ అంటే ప్రాంతంలో అందరికీ భద్రత మరియు వృద్ధి అని అర్థం. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన చొరవ. ఈ కార్యక్రమం సాగర్ చొరవ యొక్క 10వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ టాపిక్ మాధవపూర్ ఘేడ్ ఫేర్. ఈ మాధవపూర్ ఘేడ్ ఫేర్ అంటే ఇది ఒక జాతర. ఈ జాతరను ఎక్కడ నిర్వహిస్తారంటే గుజరాత్లోని పోర్బందర్ జిల్లాలోని మాధవపూర్ ఘేడ్ ఫేర్ వార్షిక 5 రోజుల జాతరను నిర్వహిస్తారు. ఇది పాశ్చాత్య మరియు ఈశాన్య భారతదేశ సంస్కృతిని ఏకం చేస్తూ
కృష్ణుడు మరియు రుక్మిణి కలయికను జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం ఈ జాతరను నిర్వహిస్తారు. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ బాక్సింగ్ కప్ 2025. ఈ ప్రపంచ బాక్సింగ్ కప్ 2025 ఎక్కడ జరగనుందంటే బ్రెజిల్లోని ఫోజోడో ఇగువాకులో. ఈ ప్రపంచ బాక్సింగ్ కప్ యొక్క విజేత ఎవరు అంటే హితిష్ గులియా. ఇది ఏ విభాగంలో అంటే 2025 ప్రపంచ బాక్సింగ్ కప్ పురుషుల 70 కిలోల విభాగంలో హితిష్ గులియా గోల్డ్ మెడల్ను గెలుచుకున్నాడు. భారత్ బృందం మొత్తం 6 పతాకాలను గెలుచుకుంది. 1 స్వర్ణం, 1 రజతం మరియు 6 కాంస్య పతకాలతో భారత్ 6 పతకాలను గెలుచుకుంది. నెక్స్ట్ టాపిక్ ఫ్రెడ్ డార్గింగ్టన్ షాండ్ మాస్టర్ అవార్డ్ 2025. ఈ ఫ్రెడ్ డార్గింగ్టన్ పురస్కార గ్రహీత ఎవరు అంటే సుదర్శన్ పట్నాయక్. ఇతను ప్రఖ్యాత ఇసుక కళాకారుడు మరియు ఒడిషా శిల్పి. ఈ అవార్డు పేరు వచ్చేసి షాండ్ వరల్డ్స్ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్. సంస్కృతిలో అత్యుత్తమ ప్రతిష్టాత్మక ఫ్రెడ్ డార్గింగ్టన్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయుడుగా ఇతను నిలిచాడు. ఇతనికి ఎందుకు గాను ఈ అవార్డు వచ్చిందంటే సుదర్శన్ తన 10 మీటర్ల ఎత్తైన గణేష్ ఇసుక శిల్పానికి గాను ఈ అవార్డును గెలుచుకున్నాడు. అవార్డు ప్రధాన ఉత్సవం ఎక్కడ జరిగిందంటే వార్షిక శాండ్ వరల్డ్ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ డోర్సెట్లోని దక్షిణ ఇంగ్లీష్ కౌంటీలోని వేమౌత్లో జరిగింది. ఏ తేదీ నుంచి జరుగుతుందంటే ఏప్రిల్ 5 నుంచి 9 వరకు. నెక్స్ట్ టాపిక్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 7 నుంచి 10 వరకు పోర్చుగల్, స్లోవేకియాను సందర్శించనున్నారు. పోర్చుగీస్ అధ్యక్షుడు మార్కోలో రెబో లోడి సౌసాతో సమావేశమవుతారు. అదేవిధంగా పోర్చుగీస్ ప్రధానమంత్రి అయిన లూయిస్ మౌంట్ నిగ్రోను కూడా కలవనున్నారు. నెక్స్ట్ టాపిక్ నెఫ్రా చైర్పర్సన్. నెఫ్రా అంటే నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. దీనికి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారంటే రావ్నీత్ కౌర్. ఇతనికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్గా ఎన్ఎఫ్ఆర్ చైర్పర్సన్గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇతను ఎవరి స్థానంలో నియమితులయ్యారంటే అజయ్ భూషణ్ స్థానంలో. నెఫ్రా అనేది భారతదేశం యొక్క ఆడిటింగ్ మరియు అకౌంటింగ్ పర్యవేక్షణ గల అధికారం ఉన్న ఒక సంస్థ. నెఫ్రా యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2018. నెఫ్రా అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. నెక్స్ట్ టాపిక్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎప్పుడు జరగనున్నాయంటే 2025 మే 4 నుంచి 15 వరకు. ఎక్కడ జరగనున్నాయంటే బీహార్లో. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క ఎడిషన్ వచ్చేసి 7వ ఎడిషన్. ఇది బీహార్లో 5 నగరాలలో జరగనుంది. ఖేలో ఇండియా పారా గేమ్స్కి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది అంటే బీహార్. ఖేలో ఇండియా ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 2018. క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి ఒలింపిక్స్కు యువ ప్రతిభను గుర్తించడానికి ఖేలో ఇండియా గేమ్స్ ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్ ఒకే రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి విభాగం అమలు చేయనున్న కేంద్ర ఆర్థిక శాఖ. ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్. కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో ఒకే రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి విధానాన్ని అమలు చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సమక్ష నిర్వహణ కోసం ఈ ఏకీకరణను చేపట్టనుంది. దీని యొక్క లక్ష్యాలు ఏమిటంటే ఖర్చుల తగ్గింపు, వనరుల సమర్థ వినియోగం, విత్తపరమైన స్థిరత. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్ యొక్క యాక్ట్ వచ్చేసి 1976. నెక్స్ట్ టాపిక్ తగ్గుతున్న భారతదేశ జనాభా వృద్ధి రేటు. ఈ నివేదికను ఇచ్చింది ఎవరు అంటే జనాభా అంచనాల సాంకేతిక కమిటీ. 2036 నాటికి భారత జనాభా వృద్ధి రేటు కేవలం 0.58%కి తగ్గుతుంది. 1971లో అత్యధికంగా నమోదైన 2.2% వృద్ధి రేటుతో పోలిస్తే భారీ తగ్గుదల అనేది కనిపిస్తుంది. జనాభా వృద్ధి రేటు తగ్గడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే కుటుంబ నియంత్రణపై అవగాహన, విద్యాస్థాయి పెరగడం, ఖర్చులు పెరగడం, పట్టణీకరణ మరియు ఆరోగ్య వ్యవస్థల మెరుగుదల. భారత జనాభా గణాంకాలు మరియు వృద్ధి రేటును చూసుకుంటే 1951లో 36.10%. వృద్ధి రేటు ఎంత ఉందంటే 1.25. 1971లో జనాభా ఎంత ఉన్నారంటే 54.81. వృద్ధి రేటు ఎంత అంటే 2.20%. అదేవిధంగా 2026లో జనాభా ఎంత ఉన్నారంటే 142.67. వృద్ధి రేటు ఎంత ఉందంటే 0.90. 2031లో జనాభా ఎంత అంటే 147.87. వృద్ధి రేటు 0.73.
2036లో జనాభా 152.22%, వృద్ధి రేటు 0.58. సో ఇది ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాస్. ఈ రోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.